నేను ఈయనకని చెప్పలే, నాకు ఏమని చెప్పి తీసుకున్నారు వాళ్ళ దగ్గర? అయితే మీకు అంత అవసరం ఏమొచ్చింది అడగలేదు వాళ్ళు? అడిగారు. సో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, నాకు ఇవ్వండి, నేను ఇస్తాను ఒక 1.5-2 months అని. మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. లక్ష్మణ్ గారు, రాధికాకి డబ్బులు ఇచ్చారంటున్నారు కదా, లక్షల ట్రాన్సాక్షన్స్ అవి నాకు తెలిసి అయితే అంటే 3 లక్షల ట్రాన్సాక్షన్స్ అంటున్నారు కాబట్టి అంత కొన్ని ఇచ్చారు నాకు. సార్ అదైనా కూడా హ్యాండ్ క్యాష్ కూడా నేను ఇచ్చాను తనకి. ఈ స్క్రీన్ షాట్స్ కాకుండా మొత్తం ఇంతవరకు మీ దగ్గర నుంచి ఆ శ్రీనివాస్ ఎంత అవన్నీ కౌంట్ చేస్తేనే ఒక 350 దాకా వస్తుంది. సరే, 3 లక్షల రూపాయలు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి ఎవరైనా ఫ్రెండ్ ఆసుపత్రిలో ఉన్నాడు, చికిత్స తీసుకున్నా కూడా ఎమర్జెన్సీలో 5,000 ఇవ్వమంటే కష్టమైన సందర్భంలో సో 3,50,000 రూపాయలు మీ మేనగోడలు శ్రీనివాస్కి ఇచ్చిందంట. ఏంటి తనకి మీరు మీ దగ్గర నుంచి అప్పు కూడా తీసుకున్నట్టు చెప్తోంది. ఎందుకు ఇచ్చారు మీరు అప్పు? తనకి ఏం అడిగారో ఆ సమయంలో ఏం చెప్పింది అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు తన మాటల్లో. తన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో, కంప్లీట్గా ఒక ఇమ్మెచ్యూర్గానే అప్పుడు ప్రవర్తించినట్టుగా అర్థమవుతోంది. సో 3,50,000 రూపాయలు మీ దగ్గర అప్పు ఎంత తీసుకుంది? మీరు అడగలేదు ఎప్పుడు కూడా ఇన్ని డబ్బులు ఎందుకమ్మా అని? తన వ్యక్తిగతంగా కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి మామయ్య, ఇంట్రెస్ట్ అయినా కానీ చూద్దామని అంటే, ఇంట్రెస్ట్ వద్దులే తల్లి, నీ అవసరం ఏంటిదో, ఇక ఆడపిల్ల కదా అవి కొన్ని చెప్పలేకపోవచ్చు అని చెప్పి, సరే కొన్ని నాకు ఒకసారి 30,000 ఇచ్చిన నేను కూడా, ఒకసారి 50,000, ఒకసారి 20,000 అట్లా ఇచ్చి. మీరు ఏం చేస్తుంటారు? మేకలు ఉన్నాయి నాకు, అంతే వ్యవసాయం. ఓకే, 80,000 రూపాయలకు మీరు ఇచ్చారు. అప్పుడు అడగలేదా ఎందుకమ్మా ఇప్పుడు ఏమైనా కావాల్సిందే మేము చేయగలుగుతాం కదా? చిన్న ఇప్పుడు ఒక అమ్మాయి కానీ సరే తన పర్సనల్ యూసేజ్కి అనుకున్నా కూడా 50,000 30,000 అని అంటే అది పెద్ద అమౌంట్ కదా. అవును, కానీ ఆమె టైపిస్ట్ కూడా చేస్తుంది కదా, డబ్బులు పడతాయి కాబట్టి. ఇక కానీ మంచి అమ్మాయి, డబ్బులు మస్తు. అంతకుముందు కూడా ఎన్నోసార్లు తీసుకుంది, మాట పోకుండా చెప్పేసి అదే నమ్మకంతో ఇచ్చేసి. ఫస్ట్ సారి ఈ అఘోరి శ్రీనివాస్ని మీ మేనకోడ కలిసిన రోజు మీరు కూడా ఉన్నారంటున్నారు కదా, ఆయన చూడగానే మీకు ఏమనిపించింది? నిజంగానే జెన్యూన్ అనిపించింది అక్కడ? అంటే నేను కలిసాక ఒక 2 hours నేను వెళ్ళేసరికి ఒకళ్ళు లేరు, మీరు వెళ్ళేసరికి లేడు, మీరు చూడలేదు ఆయన? నేను అక్కడ ఉన్నా గుడి కాడ, మళ్ళీ ఆమె తీసుకొచ్చి అక్కడ దించి. సరే పోనీ ఆయన మేనకోడలు సంప్రదించినప్పుడు మీకు ఐడియా ఉందా? అఘోరిని సంప్రదించి కలుద్దామని అక్కడ టెంపుల్ రమ్మన్నప్పుడు ఐడియా ఉందా మీకు ఆ విషయం? ఐడియా ఉంది, మాట్లాడదామని చూస్తే కూడా ఒక 5 నిమిషాలు కూడా టైం ఇయ్యాడు. మొగోళ్ళతో అయితే ఎక్కువ మాట్లాడాడు, ఆడవాళ్ళు కనిపిస్తే మాత్రం ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 40 లోపు ఉన్న వాళ్ళతో అయితే మరి వాళ్ళు పిలిస్తే తొందరగా వెళ్తాడు అక్కడికి మాట్లాడడానికి. మగవాళ్ళతో ఎక్కువ నేనైతే ఒకటే 1-2 times, మామయ్య అయితే ఒక 4-5 times కలిసారు. అసలు మీరు కూడా మాట్లాడిన ఆలోచనతో ఉండే అమ్మవారు, ఎందుకంటే ఇప్పుడు అఘోరి మాత అంటే కాళీమాత రూపం, నాకు కూడా కొంచెం భక్తి అంటే ఎక్కువ, అందుకే ఆమెతోటి కొంచెం మాట్లాడి ఏదైనా ప్రతి ఒక్కరికి స్వార్థం ఏంటంటే నాకు కష్టాలు చెప్పుకుందామని, లేకపోతే ఈ పానం బాగాలేదనుకోని చెప్పుకోవడము, లేకపోతే ఏదో ఒక సలహా చెప్తుంది కదా అమ్మ రూపాయల నుండి. ఏమైనా అఘోరి అంటే మంచి కుండలాలు తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉండేమని చెప్తుందేమో, నాకేమైనా బాగుపడితే చూపిస్తుందేమో అన్న ఆలోచనతో పోయినా, కానీ ఇట్లా చేస్తుందని తెలియదు కదా. అంటే మీరు తప్పుగా అనుకుంటూ చెప్తాను, ఈ రోజున ఆమెను దేవుణ్ణి చేసింది మీ మీడియా వాళ్ళే అన్న. లేదు, మీడియా వాళ్ళు ఎవరు? ఇక్కడ విషయం ఏంటంటే మీరు నమ్మినట్టుగానే తన విషయంలో అనేక ఎక్స్పోజ్ చేసింది మీడియానే. తను వివస్త్రంగా ఉంటే వస్త్రాలు ధరించాలని చెప్పి తన పైన ఒత్తిడి తీసుకొచ్చింది కానివ్వండి, తన పైన అనేక విషయాలు ఎక్స్పోజ్ చేసింది. అంతేందుకు ఇప్పుడు మీరు ఈ దాకా వచ్చిరనంటే ఆ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తికి నిజాలను బయట పెట్టిందంటే కూడా కారణం మీడియానే. సరే, ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆయన వీడియోస్ పెట్టుకోవడం, కొంతమంది ఎవరన్నా ఆయన కోసం ప్రయత్నం చేసి చేయొచ్చేమో కానీ. సో మీరు ఈ డబ్బులు ఇన్నిసార్లు ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా ఎందుకు ఇన్ని డబ్బులు అడుగుతున్నామని ఇప్పుడు అడగలేదు మీరు? అంటే అది రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3,50,000 రూపాయలు అంటే మీకు ఎలా వచ్చినాయి 1.5 months అంటే 45 days లో 3,50,000 రూపాయలు అంటే దాదాపుగా రోజుకు 10,000 చొప్పున కొడుతూనే ఉన్నారు నాకు తెలిసి. నేను అడిగాను, అడిగితే నేను ఇక అంతే, తన మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంకా మనం వేయాలి, మీరు కూడా మాట్లాడితే వేసేస్తారు, అంతకుమించి ఇంకేం ఉండదు ఇక్కడ. మనం ఏం మాట్లాడడం, పక్కన ఉంటేనైతే ఆయన దగ్గర మాట్లాడడం, ఇంకా ఫోన్లో అయితే తను చెప్పిందే వేదం అంతే అన్న. మీకు ఎప్పుడైనా వశీకరణ చేసిందా? ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, నాకు అదే జరిగిందేమో అనుకుంటున్నాను. అంటే తను ఇచ్చింది తినడం లాంటిది నేను అట్లా నాకు అదే తెలుసు ఇంతవరకు, తింటేనే వశీకరణ అవుతారనేది చెప్తా. తన చేత తన నాకు ఎప్పుడు ఇవ్వలేదు, అబద్ధం ఎందుకు కానీ నాకు తను ఎప్పుడు ఏది ఇవ్వలేదు. ఆ బొట్టు అయితే పెట్టింది, బొట్టు అయితే పెట్టింది. తన కార్లో ఏముంటాయి చెప్పండి ఒకసారి మీరు? అంటే నేను చూసింది పుర్రెలు, ఆ పుర్రెల ముందు 3 విగ్రహాలు ఉంటాయి అమ్మవారి, తర్వాత వెనకాల విగ్రహాలు ఉంటాయి, తనకు కావాల్సిన బట్టలు అంటే దిండు అవి ఇవి ఉంటాయి, అంతవరకు చూసాను. ఇంకా వెనక డిక్కీలో నేను ఎప్పుడు చూడలేదు. అవి విభూతి ప్యాకెట్స్, నిజంగా విభూతి అది? ఆ విభూతి ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. పాండ్స్ పౌడర్ అంటున్నారు, ఉండొచ్చు, నేను అంతవరకు చూడలేదు, నాకు కనిపించినవి అయితే ఇవే విభూతి ప్యాకెట్. మళ్ళీ తను డే టైంలో రాదు అన్న, ఇప్పుడు చూసిన నైట్ 10 తర్వాత వస్తుంది, 10 తర్వాత వస్తే నేను ఒక ఆడపిల్లని,
సో నేను మామయ్యనో అన్నయ్యనో ఎవరినో ఒకరిని హెల్ప్ అడుగుతా. మీరు అంటే జనరల్గా నేను చూసినప్పుడు సర్వసాధారణ సామాన్య ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు తను పూజలు చేస్తుంటే చుట్టూ ఉండే స్థానికులు వచ్చి ఎందుకు పిలిచావని అక్కడ పిలిచిన వారిని తిట్టేవారు, అఘోరి కూడా తిట్టేవారు. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి మనకు క్షుద్ర పూజలు చేస్తున్నారా ఏంటి అని అనుమానం వచ్చేది. మీ గ్రామంలోకి, అది కూడా పల్లెటూరు, ఆ గ్రామంలోకి వచ్చి ఒక ఆలయం దగ్గర తను కూర్చొని మీరు 2-3 సార్లు కలిసినప్పుడు ఎవరు అనుమానం రాలేదా? గ్రామంలో ఎవరికి మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా? అది ఊరు బైపాస్ అన్న, అటు వెళ్ళిపోతే కొండగట్టు రూటే మనది, ఇంకేం ఉండదు. ఓకే, అంటే మా ఊరు మీకు తెలిసే ఉంటుంది. అంటే అంత నిర్మానుష్యమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు అయితే. అంటే అది రోడ్డుకే ఉంటుంది టెంపుల్ కూడా. సో అక్కడే విజిట్ అయ్యి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. ఓకే, అంటే సో ఈ 45 డేస్లో మీరు ఎన్నిసార్లు మీట్ అయ్యారు ఆయన్ని? ఒక 4-5 టైమ్స్. ప్రతిసారి టెంపుల్లోనే? ఒక 2 టైమ్స్ అయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 5-10 మినిట్స్ అంతే. ఓకే, నేను ఆయన కలిసేవాడా వస్తున్నానని చెప్పి మీరు వెళ్ళారు? ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి వస్తున్నాను, నేను ఈ రూట్ నుంచి వెళ్తున్నాను, కలిస్తే కలువు అంతే. కలిస్తే కలువు, మీ ఇంట్రెస్ట్ అది అంతే. సో మీరు కలిసి సరే మనం ఏదైనా సైలెంట్గా ఉంటే ఇట్లనే ఉంటుంది, వచ్చినప్పుడు కలవరు, అదొక్క మాట. అటు చేసి ఇటు చేసి మనల్ని ఇరికిస్తాడు. సో మీరు కలిసి ఏం మాట్లాడుకునేవారు? ఏం లేదన్న 5-10 మినిట్స్, ఒక 2 టైమ్స్ ఏమో కలిసింది అంతే. బాగున్నావా, సరే మరి నాకు పని ఉంది, నేను ఒక పెద్ద ప్రణాళికలో ఉన్నా అని చెప్తారు ఎప్పుడు అడిగినా. ఏంటి ఆ ప్రణాళిక? నాకు తెలియదు. ప్రణాళిక ఉంది, నా వెనకాల పెద్ద ప్రణాళిక వేస్తున్నారు. సో నేను ఆ టెన్షన్లో ఉన్నా, ఆ మైండ్లో ఉన్నా. నేను అది అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయ్యి నేను నీతో మాట్లాడతా. అంటే ఆ ప్రణాళిక ఏంటిది తెలుసా? ఈ వర్షిణి అనే ఒక ప్రణాళిక. నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక వాళ్ళు బయటకు వచ్చినాక నాకు కొంచెం తెలుస్తుంది కదా, ఆ రోజు ఇలా మాట్లాడారు, ఇది అదా అని నాకు అలా కొన్ని తెలిసిపోయాయి అంతే. అంటే కరీంనగర్ రోడ్ గతంలో ఆయన వచ్చిన సందర్భంలో ఎవరో కొంతమంది ఆకతాయిలు తనని వెంబడించారని చెప్పి పోలీసు అరెస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు ఆయన? లేదు, అసలు ఆ రోజు వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము మీడియాలో చూసి అప్పుడు తన పైన అలా జరిగిందని చెప్పేసి తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మరి నువ్వు వస్తున్నట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అంటే ఇవ్వలేదు. నేను మామయ్యను పట్టుకొని ఆ నైట్ 10-10:30 అవుతుందన్న వెళ్ళాము. తను ఎక్కడ అయితే గొడవ జరిగిందో ఒక 3-4 అవి పెట్రోల్ బంక్ అక్కడే జరిగింది కదా, నాకు తెలిసినే నేను వెతికాను. అప్పటికే అది అయిపోయి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఫోన్ చేస్తే మీరు చెప్పండి లక్ష్మణ్ గారు, నాకు అర్థమవుతున్న మాట ఏంటంటే పదే కలవాలనుకున్నారు రాధిక, ఏకంగా కరీంనగర్లో ఒక దాడి జరిగితే అక్కడ కూడా వెళ్ళాలనుకున్నారు. ఇది అతైపోతుంది, ఇది ఏదో దారి తప్పుతుంది అనిపించలేదా? మీరు ఒక పెద్దవారు, అన్ని రకాల అవగాహన ఉంటుంది, అనుభవం ఉంటుంది, భక్తిలో ఉండొచ్చు, సరే భక్తి అనేది వేరు, కానీ భక్తిలో ఇది మరీ అతి అయిపోయింది, ఆయన దాడి చేసిన వెళ్ళడం, ఇది ఏదో దారి తప్పుతుంది అనిపించలేదు ఎప్పుడు కూడా మీకు? ఎవరో దాడి చేశారు అంటే ఆమెను ఎప్పుడు కానీ దైవాత్మికంగానే చూసినాం. ఆమెకు ఎవరో కొట్టిరంటే సరే మందలిద్దాం, మంచి పద్ధతే కదా, ఆమెను ఒక దైవ స్వరూపంగానే అనుకున్నాం, అమ్మ అనే ఉద్దేశంతో. ఇక్కడ మీరు మాట్లాడుతున్నట్టు ఓకే, రాధిక మరి అంత కాన్సన్ట్రేట్ చేసి ఆయన మీద దాడి జరిగిందన్న, ఆయనకు వచ్చినప్పుడు భోజనం పెట్టడం, కలుద్దామంటే కలవడము, ట్రాన్సాక్షన్స్ ఇవ్వడము, ట్రాన్సాక్షన్ విషయం ఆయన కొడుతున్న విషయం మీకు తెలుసా? ఆయనకి డబ్బులు చెప్పలేదు, అవి చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్యలో విషయాలు మాత్రం నా దగ్గర పదే కలిసిన ఆయన గురించి పాపం అంటూ సంబోధించిన, అయ్యో అంటూ మాట్లాడినా కూడా మీకు ఎప్పుడు దారి తప్పుతుంది అనిపించలేదా? అలాంటి విషయాలు అంటే గిద్దే అమ్మ మనకి ఆధ్యాత్మిక ప్రస్తావన గురించి సనాతన ధర్మం అని పోరాటం చేస్తాడని అదని ఇదని ఆమెతో చెప్తుండేవాడంట. ఒకసారి అటు ఇటు పోనీ రాది, లవ్ యూ, మిస్ యూ అని ఇప్పుడు మీరు కూడా విన్నారు కదా. సో అవన్నీ చెప్పలే, కానీ ఇక్కడ నచ్చి కూర్చుంటా, ఇన్నే ఉంటా, ఆశ్రమం కట్టిస్తా అన్నట్టు మాట్లాడిన. ఆశ్రమం కూడా మీ ఆలోచన? ఆశ్రమం కూడా అట్లా ఏం లేదు, కానీ చిన్నగా ఎక్కడైనా గుడి కట్టించి దేవుంది శివయ్యది కట్టించి అక్కడ చిన్నగా అయినా 4 ఆవులు కానీ ఏదైనా ఒకటి చేసుకోవాలి, సేవనన్న ఏదన్నా అన్నదానం లాంటివి చిన్నగా. అది బాగా పెద్దగా ఏం కాదు. ఆశ్రమం అంటే మాటలేం కాదు కదా పెద్ద, ఎందుకంటే అక్కడ మాకు దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అంత పెద్దగా కాదు, ఎకరాల లెక్క. సార్ మాట్లాడతాను రాధిక గారు, సో మీతో పాటు 4-5 సార్లు కలిసారు, డబ్బులు ట్రాన్సాక్షన్స్ అయిపోయేంతవరకు నేను గతంలో కూడా అడిగాను. బట్ ఐ అప్రిషియేట్ యూ ఫస్ట్ ఏంటంటే ఈరోజు ఆ అఘోరి శ్రీనివాస్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఏకంగా అఖాడాలే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాకా వచ్చాయంటే మీ పోరాటం కూడా డెఫినెట్గా ఉండాలి. మీరు బయటకు వచ్చారు కాబట్టి బయటకు వస్తే ఏమైపోతుందో, మా పరుగు పోతుందని చెప్పి ఆలోచించే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ఇంకా